వెల్కమ్ టు వీటీ న్యూస్. ప్రస్తుతం మనం పోతన విజ్ఞానపీఠంలో ఉన్నాము. పోతన విజ్ఞానపీఠం మనందరికీ తెలిసిందే. ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందినటువంటి అనేక నాటకాలు, పద్య నాటకాలు, సంగీత సాహిత్య కార్యక్రమాలన్నీ కూడా ఈ రంగస్థలం మీద జరుగుతూ ఉంటాయి. మనతో పాటుగా ఏవివి కళాశాల రిటైర్డ్ ప్రిన్సిపల్ పిఎల్ఎన్ ప్రసాద్ గారు ఉన్నారు. జగన్నాథ చరితం అనే నాటకాన్ని వారు రచించారు. మరి ఈ నాటకం ప్రదర్శన ఈ నెల 31వ తేదీన సాయంత్రం 6:30కి పోతన విజ్ఞానపీఠంలో దీన్ని ప్రదర్శించడం జరుగుతుంది. మరి ఈ నాటకానికి సంబంధించిన విశేషాలు, దాని వివరణ గురించి వారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ నమస్కారం అండి. పూరి జగన్నాథుడి యొక్క పేరు వినని వాళ్ళు ఎవరు ఉండరు. చిత్రం ఏమిటంటే, జగన్నాథుడి గురించి ఎంతో విన్నప్పటికీ ఆయన చరిత, ఎలా పూరిలో ఆయన ఆవిర్భవించాడో చాలా కొద్ది మందికి మాత్రమే తెలుసు. ఎందుకంటే స్వామికి కరచరణాలు ఉండవు. స్వామికి అది విశేషం. పైగా పూరిలో ఉండేటువంటి ఆ జగన్నాథుడి యొక్క ప్రత్యేకత ఏమిటి అంటే, ఆ స్వామి జాతి, మత, కుల, లింగ, వర్ణ వివక్షత లేకుండా ఏ సంప్రదాయాలకి, ఏ కట్టుబాట్లకి, ఏ నియమాలకి అక్కడ పాటించకుండా ఏ భక్తుడైనా సరే తనకి ఇష్టానుసారం చక్కగా పూజ చేసుకోవచ్చు. అందుకే లోకోక్తి ఏమిటంటే సర్వం జగన్నాథం. అలాంటి అత్యంత అద్భుతంగా ప్రజల్ని కరుణించేటువంటి దైవం ఆ పూరి జగన్నాథుడు. ఇక ఆయన కథ అత్యంత విచిత్రంగా ఉంటుంది. ఇది భాగవతంలో ప్రారంభమవుతుంది. ఇంద్రజిమ్న మహారాజు కథ. ఇది ఒక 3 జన్మల కథ. ఇంకా ఈ కథ ఇంకా రకరకాల మలుపులు తిరుగుతుంది. ఇంకా అయిపోయింది, ఈ క్షణంలో స్వామి కనిపించేశాడు అనుకున్న తక్షణంలో ఆయన కుప్పకూలిపోతాడు. ఆ తర్వాత దేవాలయ నిర్మాణం అవుతుంది. ఆ నిర్మాణం కోసం ఆయన బ్రహ్మలోకానికి వెళ్తాడు. తిరిగి బ్రహ్మలోకం నుంచి తిరిగి వచ్చే సమయానికి ఇక్కడంతా మారిపోతుంది. అసలు ప్రతి క్షణం ఆద్యంతం ఒక సస్పెన్స్ థ్రిల్లర్గా సాగేటువంటి జగన్నాటకం. చివరికి ఆ జగన్నాథుడు ఎలా అవతరించాడు, ప్రజల్ని ఎలా అనుగ్రహించాడు, ఆ స్వామికి కరచరణాలు లేకుండా ఎలా వెళ్ళినాయి, అయినా ఆయన సంపూర్ణంగా ప్రజల్ని ఎలా అనుగ్రహించాడు తెలుసుకోవాలంటే రండి. 31వ తేదీ సాయంత్రం 7 గంటలకు ఇక్కడికి రండి. సంపూర్ణంగా పోతన విజ్ఞానపీఠం వారే నిర్వహిస్తూ ప్రదర్శిస్తున్నటువంటి ఈ అద్భుత పౌరాణిక నాటకం జగన్నాథ చరిత్ర. ధన్యవాదాలండి, చాలా వివరంగా చెప్పారు. అయితే ఈ నాటకాన్ని రాయాలన్నటువంటి భావన మీకు ఎలా కలిగింది? దీనికి ప్రేరణ ఏంటి? నిజానికి ఈ నాటకం నాకు ఒక అద్భుతమైన కళ. 28 సంవత్సరాల క్రితం సంకల్పం చేశాను. దీని గురించి భాగవతం చదివాను. ఇస్కాన్ వాళ్ళ దగ్గరికి వెళ్ళాను. నన్ను ఒకసారి బాంబేకి కృష్ణాష్టమికి వాళ్ళు పిలిచారు. అక్కడ నేను అనేక వివరాలు తెలుసుకున్నాను. తర్వాత పూరి వెళ్ళాను, స్థానిక చరిత్రలు చదివాను. చేసి దీన్ని 2.5 గంటల నాటకంగా మలిచాను. కానీ ఆ నాటకం ఎన్నో కారణాలుగా ప్రదర్శించబడలేదు. ఎంతోమంది స్వీకరించారు. ఎన్నిసార్లు స్వీకరించి ఎంతమంది తీసుకున్నా అది ఏదో కారణంగా అవాంతరాలు వచ్చింది. చివరికి స్వామి నా మీద నీకు కరుణ లేదా అని తపిస్తున్న టైంలో అతి విచిత్రంగా ఆకాశవాణి దీన్ని తీసుకుంది నాటకం. నేను ఆకాశవాణిలో చాలా నాటకాలు రాశాను. ఇది ఆకాశవాణి హైదరాబాద్, విజయవాడ, కడప, విశాఖపట్నం, మెడ్రాస్ కేంద్రాల నుంచి ఒకేసారి ప్రసారమైన ప్రత్యేక త్రైమాసిక నాటకం. నా అదృష్టం ఇప్పటికీ కూడా ప్రతి రథయాత్రకి ఆకాశవాణి దీన్ని ప్రసారం చేస్తూనే ఉంటుంది. అయినా నా తపన తీరలేదు. నా మనసులో నేనే ఒక ఇంద్రజిమ్న మహారాజుని, నా స్వామిని నేను చూడాలి. స్టేజి మీద చూడాలి ఇంద్రజిమ్న మహారాజుతో పాటు జగన్నాథుడిని. ఈనాడు ఆ జగన్నాథుడి యొక్క సెట్టింగ్తో స్వామి, ఆ జగన్నాథ క్షేత్రం యొక్క ఒరిజినల్ సెట్టింగ్స్ తోటి, ఆ జగన్నాథ క్షేత్రం కళతోటి ఈనాడు పోతన విజ్ఞానపీఠం వారు మరి ఇంత అద్భుతంగా దీన్ని ప్రదర్శించబోతున్నారు. నా కళ 28 ఏళ్ళ నా కళ ఈరోజు తీరి జగన్నాథుడు భూమి మీద ఇక్కడ వరంగల్లో పోతన విజ్ఞానపీఠంలో ఆవిర్భవించబోతున్నాడు. ఇక మీదే భాగ్యం. విన్నారు కదండి. జగన్నాథుడు కేవలం ఒరిస్సాకే పరిమితం కాదు. అలాగే జగన్నాథుని చరిత్ర యావత్ హిందూ భక్తులందరికీ సంబంధించింది.
ప్రత్యేకించి ఒరిస్సాకు సంబంధించినటువంటి దేవాలయం ఉన్నప్పటికీ, జగన్నాథుడు అక్కడ నిలవై ఉన్నప్పటికీ కూడా ప్రత్యేకంగా మరెందుకో మన తెలుగు గడ్డని ఎంచుకున్నాడు. ఇక్కడే నాటకం ప్రదర్శితమవుతుంది. భారతదేశంలో మరెక్కడా కూడా ఈ నాటక రూపాన్ని ప్రదర్శించడం జరగలేదు. జగన్నాథుడి ఏ విధంగా ఆవిర్భవించాడనేది ఇది మనకు ఒక మహద్భాగ్యంగా చెప్పవచ్చును. కాబట్టి ఈ అవకాశాన్ని వినియోగించుకొని మన ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందినటువంటి కళాభిమానులైతే ఏంటి, భక్తులైతే ఏంటి, అందరికీ కూడా ఒక చక్కటి ఆధ్యాత్మిక కళాత్మకమైనటువంటి అనుభూతి పొంది భక్తి రసంలో ఓలలాడడానికి మనకు 31వ తేదీ నాడు సాయంత్రం 6:30కి పూరి జగన్నాథ చరితాన్ని దర్శించుకొని మీరు కూడా ఆ అనుభూతిని పొందాలని ఆశిస్తున్నాము. తప్పకుండా అందరు రావాలని విజ్ఞప్తి. ధన్యవాదాలు.